శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. ఈరోజు మనము శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని 8వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. సుధా సింధోర్మధ్యే స్వరవెటి పివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిజన చిదానందలహరీం. ఈ శ్రీమాత్రే నమః. ఈ శ్లోకం యొక్క సూక్ష్మ అర్థం, ఈ శ్లోకంలో అమ్మవారి ప్రదేశం ఎక్కడ, ఎలా ఉన్నారు అనే విషయం ఆచార్యులు వారు స్పష్టంగా తెలుపుతున్నారు. అమృత సముద్రం మధ్యలో చుట్టూ కల్పవృక్షముల వరుసచే ఆవరించబడిన మణులమయమైన దేవి, కడిమి చెట్లు అనగా తెలుగులో కదంబ వృక్షం, నీపోపవనవతి వరస కలిగిన పూతోట, చింతామణి గృహం, త్రికోణపు మంచమునందు అనగా శ్రీచక్రపు ఊర్ధ్వ త్రికోణము, పరమశివుడున్న శయ్యపైన ప్రకాశించుచు జ్ఞానాకృతి నిరతిశయ సుఖ స్వరూపము ప్రవాహ రూపముగా శ్రీచక్ర బిందువు నిరతిశయ సుఖస్వరూపము ప్రవాహ రూపముగా ఉన్న నిన్ను కొంతమంది ధన్యులు మాత్రమే సేవించుతున్నారు. ప్రతి మానవుడి శిరస్సులోనూ సహస్రార చక్రం ఉంటుంది. అందులో శ్రీమాత కొలువై ఉంటుంది. ఈ శ్లోకం మనలోనే నిక్షిప్తమై ఉన్నది. శ్రీమాత్రే నమః.